హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము చేపల కూర చేసుకుందామండి. అది ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దామండి. చేపల కూరకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవి ఒకసారి చూద్దామండి. ఇప్పుడైతే తయారు చేసుకునే విధానం కూడా మనం చూసేద్దామండి. ఇవండి చేపలైతే నేను 1.5 కిలో తీసుకున్నానండి. ఈ చేపలైతే అన్ని రకాలు ఉన్నాయండి. వీటిని ఏమంటారో నాకైతే తెలీదు. ఇవి గెండి పక్కిలు, ఇసుకపురి చేప, కొరమేని అన్ని రకాలైతే ఉన్నాయండి. ఇవి అయితే మా తోట దగ్గర పడుతున్నారంట. మా మామయ్య అయితే తెచ్చాడండి. మా అత్తమ్మ అయితే క్లీన్ చేసి ఇచ్చింది. నేనైతే ఇప్పుడు చేపల పులుసు రెడీ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం చూద్దామండి రెడీ చేసే విధానం కూడా. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించేసుకుందామండి. కళాయి కూడా పెట్టేసుకుందామండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. చేపల కూర కదా, కొంచెం ఎక్కువే వేసుకుందాం. 3 గంటలు పడుతుందండి. నూనె అయితే వేడైపోయిందండి. చిటికెడు మెంతులు అయితే వేసేసుకున్నామండి. చిటికెడు ఆవాలు కూడా వేసేసుకున్నాము. చిటికెడు జీలకర్ర కూడా వేసేసుకున్నామండి. కొంచెం వేగనిద్దామండి. ఇప్పుడైతే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా కోసి పెట్టుకున్నాను కదా, అవి వేసేస్తామండి. ఎర్రగడ్డ కూడా తరిగి పెట్టుకున్నానండి, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకుందామండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకుందామండి. టమోటాలని నేనైతే ఇలాగా మిక్సీకి వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఎర్రగడ్డ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ టమాటా మిక్సీకి వేసుకున్నాం కదా, ఇది కూడా దీన్ని వేసేసుకున్నామండి. ఇప్పుడైతే వేగుతుందండి. ఒక 2 స్పూన్లు మిరప్పొడి వేసుకుందామండి. చేపల కూర కదండి, కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది. ఇది కొంచెం పచ్చి వాసన తగ్గిందాకా మనం వేయించుకొని ఇప్పుడైతే కలిపి పెట్టుకున్నాం కదండి. చింతపండు పులుసు కూడా పోసేసుకుందామండి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసు కూడా పోసుకుందామండి. ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి. ఒక్కరో తెరిలిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఈ చేపలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే పులుసు ఉడికిపోతుందండి. ఇప్పుడైతే మనం ఈ చేపలు వేసుకున్నామండి. వీటిల్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. ఈ చేపల పేర్లు అయితే నాకు తెలియదండి. ఇవన్నీ పులుసులో కూడా వేసేసుకుందామండి. ఈ చేపలు అయితే మా తోట దగ్గర పడుతున్నారనేసి మా మామయ్య అయితే తెచ్చాడండి. ఇవైతే నిన్నంతా మా అత్తమ్మ అంతా క్లీన్ చేసి ఇచ్చేసింది. ఇప్పుడైతే నేను చేపల కూర అయితే చేస్తూ ఉన్నానండి. ఇప్పుడైతే పులుసులో మొత్తం వేసేసానండి. ఈ దబరకైతే బాగా పైకల్లా వచ్చేసింది. 2 కిలోలు ఉన్నాయండి. ఇవి 1.5 కిలో అయితే కాదండి. ఇప్పుడైతే మనము 10 నిమిషాల పాటు బాగా ఐలో పెట్టుకొని బాగా ఉడికించేసుకున్నామండి. స్టవ్ మూత కూడా పెట్టేసుకుంటున్నానండి. ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే నేను పులుసు పొడి కూడా చల్లేస్తున్నానండి. ముందుగా చేసి పెట్టుకున్నాను కదండి పులుసు పొడి. ఈ పులుసు పొడి కానీ వేసామంటే నీసు వాసన కూడా ఉండదండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి చేపల కూర. ఇప్పుడైతే ఉడుకుతుందండి. ఇంకా 2 నిమిషాల పాటు ఉంచుకొని ఆపేసుకుందాము. వేడి వేడి చేపల కూర, వేడి వేడి రసం కూడా కాగిపోయాయండి. చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజైతే సండే కదండి, అందుకని అయితే నేను చేపల కూర చేశానండి. వేడి వేడి చేపల కూర రసం అండి. ఈ చేపలు అయితే బాగా టేస్టీగా కూడా ఉంటాయంటండి. మా తోట దగ్గర అయితే వేరే వాళ్ళు పడుతున్నారండి. మా మామయ్య అయితే ఎత్తుకొచ్చాడు. ఈ బాగుంటాయి అనేసరికి నేనైతే చేశానండి. ఇప్పుడైతే రాగి సంగటి కూడా చేస్తానండి. ఈసారి వీడియోలో అయితే సంగటి కూడా పెడతానండి. ఇప్పుడైతే ఇవి 2 చేశాను. ఇప్పుడైతే వీడియో 2 వరకే పెడుతున్నానండి. ఇప్పుడు ఈ చేపల కూర నేను చేసే విధానం అయితే మీరు చూశారు కదండి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో ఒకసారి మీరు చేసి కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి. నా ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపలు అయితే అన్ని రకాలు ఉన్నాయండి దీనిలో. ఆరోగ్యానికి చాలా మంచిదంట ఈ చేపలు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేసి కూడా ఎలా ఉందో నాకైతే కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజైతే సండే స్పెషల్ అండి ఇది. వేడి వేడి చేపల పులుసు రసం అండి రెడీ అయిపోయాయి. ఇంకటైతే రాగి సంగటి అయితే చేస్తానండి. ఇప్పుడు సంగటి అయితే ఈసారి వీడియోలో అయినా పెడతానండి. మరి ఉంటానండి, బాయ్ అండి, థ్యాంక్ యూ అండి.